హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 40. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ అడిగిన ప్రశ్నకి రాజారావు గారు, లేదు గౌతమ్, మా నాన్నగారి ఆస్తి నా ఇద్దరు పిల్లలకి సమానంగా వచ్చింది. చక్రి ఏమో తనకు వచ్చిన ఆస్తిని చూసుకుంటూ తనకి తోచిన పని చేసుకుంటూ దాన్ని పెంచుతూ ఉన్నాడు. మీరాకి వచ్చిన ఆస్తిని అలాగే పెట్టి ఉంచాను, తన పెళ్లికి పసుపు కుంకాలుగా ఇవ్వాలని. అప్పుడప్పుడు చక్రి దాన్ని చూసుకుంటూ దాన్ని కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంటాడు తన చెల్లి కోసం. ఒకవేళ మీరా ఇలానే ఉంటే చట్టం ప్రకారం తనకు వచ్చే ఆస్తిపై సర్వ హక్కులు తనను పెళ్లి చేసుకోబోయేవాడి దగ్గరే ఉంటాయి అని అన్నారు రాజారావు గారు. ఎలా ఆలోచించినా మీరా ఇలా ఉంటే మాత్రం లాభం పెళ్లి చేసుకున్న వారికే వస్తుంది కదా మావయ్య. ఈ సమయంలో బంగారాజు వచ్చి మీరాని పెళ్లి చేసుకుంటాను అని అనడంతో మొత్తమంతా బంగారాజు మీదే అనుమానం కలుగుతుంది అని అన్నాడు గౌతమ్. దీని వెనక ఎవరో ఉన్నారు అని ఎందుకు అనుకుంటున్నావు గౌతమ్? ఇదంతా మీరా భయం అయి ఉండొచ్చు కదా. నీకు ఏమైనా తెలిసిందా? తెలిసి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని గౌతమ్ని చూస్తూ అడిగారు ఆయన. మావయ్యకి యాక్సిడెంట్ గురించి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ, వద్దులే, తెలిస్తే ఇంకా కంగారు పడతారు అని గౌతమ్ మనసులో అనుకుని, అదేం లేదు మామయ్య, నిన్న రాత్రి మీరా అలా అరుస్తూ బయటికి వచ్చినప్పుడు తన గదిలో ఎవరో ఉన్నట్టు నాకు అనిపించింది మావయ్య. అది ఆ గదిలో ఉన్న వైబ్స్ వల్ల లేదా నిజంగా అక్కడ ఎవరైనా ఉన్నారో అర్థం కాలేదు. వెళ్ళి చూద్దాం అనుకున్నాను, కానీ రఘు అన్న నన్ను ఆపేశారు అని అన్నాడు గౌతమ్. అది అంతా నీ భ్రమ అయ్యి ఉంటుంది గౌతమ్. ఎందుకంటే ఇలా మీరా భయపడ్డప్పుడల్లా మేము చాలాసార్లు గదికి వెళ్ళి వెతికే వాళ్ళం. అక్కడ మాకు ఎవరూ కనిపించలేదు. నిన్న కూడా నీ భ్రమే అయ్యి ఉంటుంది అని అన్నారు రాజారావు గారు. ఒక్క రోజుల్లోనే మీ అమ్మాయిలో ఇంత మార్పు వచ్చిందంటే మీరు చెప్పినట్టుగానే తను చాలా హుషారైన పిల్ల మావయ్య. మీరా మైండ్ చాలా స్ట్రాంగ్. తనని ఇలా మార్చడం ఒక్కరోజు పని కాదు, అలానే భ్రమ అంతకన్నా కాదు. చూద్దాం, మీరా ఇప్పుడైతే వేరే గదిలో ఉంటుంది కదా, ఆ గదిలో కూడా అలానే ఉంటుందా లేదా మారుతుందా అని అన్నాడు గౌతమ్. ఒకవేళ మీరా ఇవాళ కూడా అలాగే ప్రవర్తిస్తే అని అడిగారు రాజారావు గారు. మీరా ఇవాళ కూడా అలానే ప్రవర్తిస్తే తనది భ్రమ మాత్రమే. దానికి సరైన ట్రీట్మెంట్ తనని ఆ భ్రమలో నుంచి బయటికి తీసుకురావడమే. మన అందరం ఉన్నాం కదా మావయ్య, మనం మళ్ళీ మీరాని ఆ గదిలో వెయ్యకుండా మీరా మీద ఉన్న గదిలోనే మన అందరం కూడా ఉందాం. ఎన్ని రోజులైతే అన్ని రోజులు అని అన్నాడు గౌతమ్. అంటే అది భ్రమ కాదు అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగారు రాజారావు గారు. నేను ఒక డాక్టర్ని మావయ్య, అన్ని రకంగా ఆలోచించి ట్రీట్మెంట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు మీరా విషయంలో ఏదో జరుగుతుంది, దాన్ని ఖచ్చితంగా బయట పెడతాను అని చెప్పి గౌతమ్ రాజారావు గదిలో నుంచి బయటికి వచ్చి అదే పనిగా ఆయన చెప్పింది ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్తూ మీరా గది దగ్గర ఆగి లోపలికి చూశాడు. మీరా చాలా సీరియస్గా చక్రవర్తి చెప్పింది వింటూ తిరిగి చెప్పడానికి ట్రై చేస్తూ నేర్చుకుంటూ ఉంది. గౌతమ్ కూడా ఇప్పుడు మీరాని డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు అని అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం కూడా మీరా తన గదిలోనే ఉంటూ గౌతమ్ని ఎలా అయినా ఓడించాలని పట్టుదలతో గౌతమ్ ఇచ్చిన బుక్లోనే చూస్తూ చదువుతూ ఉంది. మావయ్య, బ్యాట్ బాల్ ఆడుకుందామని అన్నావు కదా, చూడు ఎవరూ రావట్లేదు అని అంటూ గౌతమ్ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు చిన్న. అందరూ మాకు పనులున్నాయి చిన్న, అల్లరి చెయ్యకుండా నువ్వు వెళ్ళి ఆడుకోపో అని అంటున్నారు అని బుంగమూతి పెట్టి అన్నాడు. సరే చిన్న, వాళ్ళు ఎవరు రాకపోతేనే నేనున్నా కదా, మనిద్దరం ఆడుకుందాం పద అని చిన్నాన్ని చూసి అన్నాడు గౌతమ్. ఏ మావయ్య నాతో ఆడుకుంటాడు, పద పద ఆడుకుందాం అంటూ గౌతమ్ చేతిని పట్టుకొని ముందుకు లాక్కెళ్తూ ఉన్నాడు. వాడు ఉన్నది 5 అంగుళాలే అయినా ఏదో ఊరంతా తన భుజాల మీద లాక్కెళ్తున్నట్టు ఫీల్ అయిపోతూ గౌతమ్ని తీసుకెళ్తూ ఉన్నాడు. రే చిన్న, మీరాని కూడా పిలువు అని అన్నాడు గౌతమ్. గౌతమ్ మీరా గది బయట నుంచి వెళ్తూ
తన గదిలో నుంచి చూసి అన్నాడు చిన్నతో. మనం పిలిచిన అత్త రాదు మావయ్య అని అన్నాడు చిన్న. ఒకసారి పిలిచి చూడు చిన్న అని అన్నాడు గౌతమ్. సర్లే అని చిన్న మీరా రూమ్లోకి తొంగి చూసి అత్త ఆడుకుందాందా అని పిలిచాడు. నేను చదువుకోవాలి చిన్న, నువ్వు వెళ్ళి ఆడుకో, నేను నీతో రేపు ఆడుకుంటా అని అంది మీరా. ఇప్పటి వరకు చదివింది చాలే, చిన్న అంత ఆశగా అడుగుతున్నాడుగా, పద కొంచెం సేపు బయట వాడితో ఆడుకో అని గౌతమ్ గదిలోకి వచ్చి మీరాతో అన్నాడు. లేదు, ఇదంతా చదువుకొని నేను ఇంట్లో నుంచి పంపించే వరకు నేను ఆడుకోను, ఈ గదిలో నుంచి బయటికి రాను అని గౌతమ్ని చూడగానే కొంచెం కోపంతో అంది మీరా. గదిలో నుంచి బయటికి రాను అన్న మాట మీరా నోట రాగానే గౌతమ్ కంగారు పడ్డాడు. ఎందుకంటే మీరా ముందు కూడా ఇలానే తనను తాను ఒక గదిలో బంధించేసుకుంది. ఇప్పుడు మళ్ళీ తన వల్ల ఆ గదిలో తనని తాను బంధించుకుంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరాతో ఏమన్నా తను మాట వినదు అని అర్థమైంది గౌతమ్కి. తను మీరాని చూసి సరే చదువుకో, మేము నిన్ను బలవంతం పెట్టడం లేదు, చదువుకో అని గౌతమ్ చిన్నాని చూసి పద చిన్న మనం వెళ్ళి ఆడుకుందాం అని చెప్పి చిన్నతో బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్. మరి తర్వాత ఏం జరుగుతుందంటారు? మీరా అన్నట్టుగా తన బుక్ అంతా నేర్చుకుని గౌతమ్ని ఇంట్లో నుంచి పంపించేస్తుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. వింటూనే ఉండండి ఈ కథ మీరా, మీ అనామిక ఛానల్లో మీ అనామికతో. ఈ కథని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఈ కథని పూర్తిగా చదివేయండి. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.